వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్తారు? వైఎస్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి మనసున్న మనిషి, మంచి మనసున్న మనిషి. ఆయన పక్కవాడి కష్టం చూసి చెల్లించిపోయే మనిషి. అవే లక్షణాలు జగన్కి ఉన్నాయి. మా షర్మిలకి ఇంకెక్కువ ఉన్నాయి. జగన్ కంటే కూడా షర్మిలకి ఎక్కువ ఉన్నాయి. వైఎస్ షర్మిలకి జగన్కి పోల్చుకుంటే ఇద్దరి మధ్య గ్యాప్ తేడా ఏంటి? చాలా విషయాల్లో తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు, మొండి పట్టుదల, ఎవడి మాట వెనకపోవటం, ఇవన్నీ అవలక్షణాల వల్లనే దెబ్బతిన్నాడు. రాజశేఖర రెడ్డి సినారియోలో లెగసీతోనే గెలిచాడు. ఆయన బొమ్మ పక్కన పెట్టాడు. దెబ్బ తగిలితే మళ్ళీ బొమ్మ ముందుకు తీసుకురావటం, ఇవన్నీ కొన్ని కప్పగంతులు పనులు చేశాడు. మా షర్మిల అలా చేయదు. షర్మిల గారాల పట్టి రాజశేఖర రెడ్డికి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి లెగసీని అందిపుచ్చుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరంలా. ఆవిడ రేపే సీఎం అయిపోవాలని ఆవిడ అనుకోవట్లా. ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ పాలసీ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి తెలంగాణలో కొట్టినట్టు కొట్టుద్ది. మనసులో మాట ఒకటి చెప్పండి స్ట్రైట్గా. మొన్నటి వరకు వైఎస్ఆర్ అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండేది. ఎందుకు ఈ రోజున చిలికి చిలికి గాలి అనే కుటుంబ సభ్యుల్లో కుటుంబాల్లో కలతలు, ఈ యొక్క ఆస్తుల తగాదాల మీద రకరకాలుగా స్వరాలు? గాలివాన్లు తుఫాన్లు ఏమి లేవు, అన్ని కుటుంబాల్లో ఉన్నదే. కాకపోతే వీళ్ళు పొలిటికల్గా అక్కడ ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈవిడేం ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి మీడియా ఎలివేషన్లో వస్తుంది. అన్నదమ్ములు అన్న తర్వాత, అక్క చెల్లెలు అన్న తర్వాత ఓటాల దగ్గర చిన్న పంచుకోవటం ఉన్నాయి కాదు, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఖాయం. అవన్నీ కూడా టీ కప్ల తుఫాన్ లాగా అయిపోతాయి ఎప్పుడోసారి. ఇప్పుడే అవ్వాలని ఏం లేదు. మీ పార్టీ అధ్యక్షులు కూడా మా అన్న మోసం చేశాడు, అవును మరి చేశాడు కాబట్టి, అన్యాయం చేశాడు కాబట్టి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు తెలంగాణ లేదు కదా, ఉమ్మడి రాష్ట్రం ఉండేది కదా. మరి ఆ ఒక్క వ్యక్తి లేని వల్ల ఇంత నష్టం జరిగింది. అంటే మీరు అన్నాడు ఇప్పుడు సబ్జెక్ట్ మీరు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఆనాడే తెలంగాణకి ఒప్పుకున్నారనేది మొన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మీడియా ప్రసంగం. అది వ్యక్తి ఏది మామూలుగా 10 మందిలో కూర్చున్నప్పుడు రాష్ట్ర విభజనకు ముందు ఆయన అంగీకరించాడు, నేను వ్యతిరేకించాను అనేది అయ్యుండొచ్చు, నీకు కాదంటలా. ఆయన చిరకాల తెలంగాణ ప్రజలు ఎట్ట చెప్పాలంటే అది చెప్పినప్పుడు ఆ సందర్భం ఏంటనేది ముఖ్యం. మనం 10 మంది కూర్చున్నప్పుడు తెలంగాణ ఉద్యమం 69లో వచ్చింది, ఎంతోమంది చచ్చిపోయారు, మళ్ళీ వచ్చింది, వాళ్ళ చిరకాల వాంచ 50 ఏళ్ళగా ఉంది, ఇచ్చేస్తే పోద్ది అనేది ఎవరైనా చెప్తారు జనరల్గా. బాధ్యత గల సీట్లో కూర్చున్నప్పుడు మాట్లాడతాం వేరు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విడిపోవడానికి రాజశేఖర రెడ్డి ఒప్పుకోడు, కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. వీళ్ళందరూ సమైక్యవాదులే. రాజశేఖర రెడ్డి ఉంటే అది విడిపోయేదే కాదు. కిరణ్ కుమార్ రెడ్డిని ఫుల్ టైం ముఖ్యమంత్రిగా ఉంచినా విడిపోయేది కాదు. మధ్యలో వంశీ గారిని 1 ఇయర్ తీసుకొచ్చి వీక్ చేశారు. ఖచ్చితంగా పవర్ ఇచ్చినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం విడిపోయేది కాదు. ఖచ్చితంగా కేసీఆర్ లోన్ వేసేసేవాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎటువంటి పవర్స్ ఏమి లేదు ఆ టైంలో? పవర్స్ ఉన్నాయి, టైం చాలలేదు. టైం 3 ఇయర్స్లో 6 నెలలు మళ్ళీ ఎన్నికలు కూడా పోయింది, 2.5 ఇయర్స్. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చి ఏమైనా మార్పు ఏమైనా కనపడింది అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవుల్లో పేర్లు మారినాయి అంతే. వ్యక్తులు మారారు. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కానించి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను, కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికే. స్టిల్ కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుంది అంటారు. వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది.